వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ పెదవలసలలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యానాం చేరుకున్న సీఎల్పీ లీడర్ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్. డంపింగ్ యార్డ్ మా ఊళ్ళో వద్దని అధికారులను నిలదీసిన గ్రామస్తులు. ముమ్మిడివరం మండలం బందరుపాలెం స్కూల్ బిల్డింగ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయం 9వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ముమ్మిడివరం మండలం బందరుపాలెం స్కూల్ బిల్డింగ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 వరసిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయం 9వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సిద్ధివినాయకాయ నమః శుభగే నమః విఘ్నాయ నమః శుభవాహనాయ నమః మోహిప్రియాయ నమః కంటకాయ నమః రాజపుత్రాయ నమః సలకాయ నమః సమితాయ నమః మిత్రాయ నమః పుష్పాంగ సామసంభూతాయ నమః పురాణ పతయే నమః విశ్వముఖ్యే నమః విశ్వరూపాయ నమః నదయే నమః మృణాయ నమః కవయే నమః. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ పెదవలసలలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, గ్రామ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మాతరాజు, ఎంపీటీసీలు రేకాడి నరసింహమూర్తి, చెక్కా కామేశ్వరరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అంకాడి అంజిబాబు, పోతాబత్తుల నూకరాజు, లంకే రాముడు, మహిళలు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. డంపింగ్ యార్డు వద్దే వద్దు అని ఎల్ఏడీ డైరెక్టర్తో నిరసన తెలిపిన మెట్టకూరు గ్రామ ప్రజలు డంపింగ్ యార్డు తమ ఊళ్ళో వద్దని, డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మరో చోటికి తరలించాలని, డంపింగ్ యార్డు వల్ల తమ గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మెట్టకూరు వార్డు ప్రజలు గోపాల్ నగర్, గాంధీనగర్, గణపతి నగర్, జీఎన్ నాయుడు కాలనీ, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పుదుచ్చేరి నుండి వచ్చిన అధికారి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారులు స్పందించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. మా గ్రామంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు పనులు వెంటనే నిలిపివేయాలని లోకల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అడ్డుకుని గట్టిగా డిమాండ్ చేశారు. పెండెం సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వందలాది మంది డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలంటూ గోపాల్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు లోకల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా యానం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం ప్రకాష్ మాట్లాడుతూ
గ్రామ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారని, సాగు, త్రాగునీటి జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, బొక్క బలరాం, మల్లవరపు దయ, మట్టపర్తి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఇచ్చాం దాన్ని మళ్ళీ ఇంకోటి పాటు చేయాలండి. యూ కెన్ కమ్ టు పాండిచేరి అండ్ ఆల్రెడీ వి గేవ్ సో మెనీ టైమ్స్ సార్. పందుల్లం కొన్ సార్ పందుల్లం అది కన్ని ఆకాశ ఇది పందుల్లం అది ఫస్ట్ అక్కడ డిసైడ్ పడ్డారు సార్. ఫస్ట్ లో వాటర్ గడిజి వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ యు నో నా యు వాంట్ టు ఎన్జీటీ వాటర్ బాటిల్ అనేది they are not segregating sir. 5 kilometers 2 numbers only రాసుకున్నది చేస్తున్నది numbers ఎక్కడన్నా చెప్తుంటే పట్టుకెళ్ళండి తప్ప రోడ్ క్లీనింగ్ లేనే లేదు, డ్రైన్ క్లీనింగ్ లేనే లేదు. But you have to improve now, we have to do next level, we have to go. We can't keep on be in the same thing. Sir, ಇದೆಲ್ಲ ಸಿಂಗಲ್ ರೋಡ್ ಸ್ಕೂಲ್ ಬರೋ ಪಸಂಗಲ್ಲ ಇರ್ಕೊಂಡು ಇಂದ ಪಕ್ಕ வரணும் ಸರ್. ಇಂದ ಪಕ್ಕ ಬಂದ ಏರಿಯಾ ಇಂದ ಪಕ್ಕ வரணும். ಏಡೆ ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ನಾಡಿ ಹಿಂಗೆ ಕೊಂಪ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಯ್ಯನ್ನ ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ போய் சொல்றேன். இங்க ஒரு நாள் வந்து குப்பை கொட்டிட்டாங்க. சார் இந்த இடமே பப்ளிக் கொடுத்தே சார். அந்த பப்ளிக் மல்லி பிரச்சனை வந்தது என்ன சார் இது? அதுதான் கேக்குறேன். எங்க இடத்துல మేము ఇచ్చాం సార్ కరెంట్. రాము గారు కంప్లీట్ చేశారని చూపించింది. ఇంకలకి వేండా ఇంకలు వేండా రిసార్ట్ పార్క్ వద్దు, మామూలు పార్క్ వద్దు, మీరందరూ కూడా వేరే సబ్స్టిట్యూట్ చేసుకున్న వీడియో తీయనా? I know that Yanam people are very cooperative. This I leave to you. Video చేస్తున్నా? Going to get even they want to have a temporary I use my own because it's a very nice place. I understand. Okay. And we are looking forward for a place in Andhra. 25 acres place. And that is made available. You can come to 3 That's for the temporary period. If you don't show one place, NGT will file Pondicherry government out of approach. What can we do? If you are in my place, you are in government place, what will you do? Temporary thing only. Temporary shop, temporary people thought like the street on the shop. సో మన ఏరియాలో వాస్తవులందరినీ కూడా నేను అలర్ట్ చేసి ఇంతమందిని మనం ఇక్కడికి పూజ చేయగలిగాం. ఇలాంటి డైరెక్ట్ రావడం మన యొక్క ప్రపోజల్ మనం గతం 2 సంవత్సరాల నుంచి ఏం చేసుకొచ్చాము, ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసాం, మనం యొక్క ప్రాసెస్ అంతా కూడా డైరెక్టర్ తెలియజేసాం. ఆయన ఏమంటాడంటే నన్ను గవర్నమెంట్ పంపితే వచ్చాను కానీ ఇక్కడ ప్రైవేటు దాని గురించి నేను ఏం చెప్పలేని చూసి వెళ్ళి తేడా అంటే ఏముంది, ప్రాసెస్ యూనిట్ అక్కడ కనకలపేటలో జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం.
రోజు పొగలు రావడం, మంటలు రావడం, అక్కడ స్మెల్ రావడం, ఆ ప్రాసెస్కి వెళ్ళిపోవడం. అది ఇక్కడికి షిఫ్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ కూడా మళ్ళీ ఇక్కడే అదే అవుతుంది. కానీ వచ్చిన ఎల్ఈడి డైరెక్టర్ గారికి మరి అది అర్థమవుతుందో లేదో, కానీ పాండిచేరి వచ్చి చూస్తే ఏం చేస్తాడు ఆయన, ఇదే యూనిట్ అక్కడ కూడా రన్ అవుతుంది, అక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇన్ కేస్ ఆ యూనిట్ ఎప్పుడైనా వన్స్ ఆగిపోయిందంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్లో రిపేర్ చేయడానికి కొన్ని నెలల టైం పడేది. ఆ నెలల వరకు వాసన మనం భరించాల్సిందేనా? తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ అభ్యర్థిగా మూడవసారి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనంద ఉత్సవాల మధ్య బాణాసంచా కాల్చి సంతోషాన్ని పంచుకున్నారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ అభ్యర్థిగా మూడవసారి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంపై ఆనందోత్సాహంతో బాణాసంచా కాల్చి సంతోషాన్ని పంచుకుని అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు దున్నా జనార్దనరావు, మండల వైసీపీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కన్వీనర్లు, అభిమానులు, మహిళలు, రత్నకుమారి, అనంతలక్ష్మి, బేబీ, దేవి, మంగేష్లతో పాటుగా కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎల్పీ లీడర్, పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్ యానాం పర్యటించారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం రైలు మార్గాన్ని సామర్లకోట చేరుకున్నారు. యానాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, అధ్యక్షులు ఆర్థాని దినేష్ల ఆధ్వర్యంలో సుమారు 100 మంది వరకు ప్రత్యేక కాన్వాయ్తో బయలుదేరి సాదర స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక జీవీఎస్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, విళ్ల చిన్ని, మల్లాడి బీరాస్వామి, రామరాజు, దవులూరి పతి, దున్నా చక్రవర్తి తదితర కాంగ్రెస్ క్యాడర్తో సమావేశమయ్యారు. సీనియర్ కార్యకర్తల నుండి విజ్ఞప్తులను తీసుకున్నారు. లోక్సభ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ పేరుపేరున కృషి చేయాలని వైద్యనాథన్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యపెరుమాళ్, యానం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లంక బంగారం, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ మున్నా, బలగం గణేష్, ప్రసాద్ యాదవ్, వెంకటేశ్వరరావు, అంజయ్య, శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, వైద్యనాథ నాయకత్వం, వైద్యనాథ నాయకత్వం, వైద్య నాయకత్వం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే స్థానిక నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ నామిని వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో కుర్మదాసు అయ్యన్న సహకారంతో సంతపేట సెంటర్లో గవర్నర్ గోకవరపు సుభాష్ చేతుల మీదుగా శీతల చలివేంద్రం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అద్దేపల్లి సుధా, గోకవరపు శ్రీదేవి, అద్దేపల్లి సతీష్, కొత్త సుభాష్, పేకేటి సతీష్, సామా భగవాన్, నున్న దత్తు, వరదాశేషు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం తాత్కాలికంగా విరమిస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరం కొనసాగింది. తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యులు గర్రె లక్ష్మీనారాయణ, సాయి లక్ష్మి పాల్గొని మాట్లాడారు. స్థానికులకు న్యాయం జరగకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యదర్శి కట్టా త్రిమూర్తులు నిరసన దీక్ష చేస్తున్న నిరసనకారులకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు ఇస్తామని వారి చేతుల మీదుగా బత్తాయి రసం ఇచ్చి దీక్షను విరమింపజేసినారు. ఏదైతే మీరు 46 రోజుల మధ్య నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారో మనందరం కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనుషులు. అటువంటి పేద బడుగు బలహీన దళిత వర్గానికి చెందినటువంటి ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు కూడా అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఒక్కరోజు కూడా వచ్చి వీళ్ళని వారించినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? దోసుకోవడం, దాచుకోవడం, దండుకోవడం తప్ప పేద ప్రజలను పట్టించుకునే ఆలోచన అయితే ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కళ్ళు లేని కబోది, చెవులుండి వినలేని చెవిటిది ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కనీసం నిజ్ఞానం లేని ఎమ్మెల్యే ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా వచ్చి మీరు నా నియోజకవర్గం వాళ్ళు, నా మండలం వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నేను చక్కబెడతాను, మీరందరూ కూడా ఇబ్బందులు పడవద్దు, మీరందరూ కూడా నిరసన అంటే ఆపండి అని చెప్పేసి రావాల్సిన సందర్భం పోయి అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా ఎంత దరిద్రమైన సందర్భం లేదు. మన ఏరియాకి రావడం మానేసి అటు ఫారెస్ట్లోనూ అక్కడక్కడ తిరుగుతున్నాడే తప్ప ఈవేళ కూడా 46 రోజుల మధ్య సొల్లంగి వచ్చి ధైర్యం వచ్చేంత ధైర్య సాహసాలు కూడా ఎమ్మెల్యేకి లేవు. అదంతా మీ యొక్క ఘనతే. ఎందుకంటే మీకు సమాధానం చెప్పలేనటువంటి సవట సండాస ఎమ్మెల్యే, సవట దత్తమ్మ ఎమ్మెల్యే. మీకు సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియలేక అవతలున్న ఎమ్మెల్యేని ఎదుర్కోలేని సవట కాబట్టే మనకి చెంతకు వచ్చి ఏమి న్యాయం చేయలేదని చెప్పేసి మూసుకుని కూర్చున్నాడు ఈ ఎమ్మెల్యే. ఒకటే చెప్తా ఉన్నా, రేపు పొద్దున్న ఎలక్షన్ నిమిత్తం ఓట్లకి ఏ మొక్క పెట్టుకుని అడుగుతావు, వచ్చి ఏ న్యాయం చేసావని అడుగుతావు. మీ కనివనారు నువ్వు కలిపి మీ యొక్క కులానికి మాత్రమే వంతపడుతున్నారు తప్ప మిగతా దళితులు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ ఎవరూ నీకు కనపడటం లేదు. ఒక్క నీ కులస్తులు మాత్రం నీకు కనపడతా ఉన్నారు. ఒక వర్గానికి మాత్రం నువ్వు ఎమ్మెల్యేవి,
ఒక కులానికి మాత్రం నువ్వు ఎమ్మెల్యేవి. మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డును పడి ఎలా నాశనం అయిన తోడు పట్టించుకోనటువంటి చెవిటి వాడివే, గుడ్డు వాడివి నువ్వు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామ పంచాయతీ పెదవలసలలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యానాం చేరుకున్న సీఎల్పీ లీడర్ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్. డంపింగ్ యార్డ్ మా ఊళ్ళో వద్దని అధికారులను నిలదీసిన గ్రామస్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.